ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేటటువంటి మిత్రులు గోపాలరావు, కోఆర్డినేటర్ వెంకటరావు గారు, మిత్రులు సరే ప్రతి నాయకుడు తెలుగుదేశం నాయకుడికి సంబంధించి అసలు చింతలపూడి ఎత్తిపోతల పథకం అంటే ఏంటో తెలుసో తెలియదు కానీ ప్రతి వాడిని కోరుతున్నాం. మేము వచ్చే 18వ సంవత్సరానికి 2018 సంవత్సరానికి మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళు ఇచ్చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో కూడా సస్యశ్యామలు చేస్తాం అంటాడు. అసలు మాట్లాడుతున్నటువంటి తెలుగు ముఖ్యమంత్రికి ఎలాగో అవగాహన లేదన్న విషయం మాకు అర్థమవుతా ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకైనా, పార్లమెంట్ సభ్యులకైనా, కనీసం శాసనసభ్యులకైనా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద జరుగుతున్నటువంటి పనుల మీద ఏమన్నా అవగాహన ఉందో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ దుస్థితి పట్టేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, మీరు ఆలోచించండి. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రమే కాదు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 2,80,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కార్యక్రమం. అలాగే సుమారు 410 గ్రామాలకు తాగునీరు కూడా ఇదే శరణ్యం. 410 గ్రామాల్లో ఉన్నటువంటి 21 లక్షల గ్రామ జనాభా కానీ లేకపోతే 4,80,000 ఎకరాలకు సాగునీరు కానీ అందించేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి నేను అడుగుతాను, సిగ్గులేదా తెలుగుదేశం నాయకులారా? కనీసం 1,700 కోట్ల రూపాయలతో మన దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఆయన